హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా పొరలుగా ఉండే మడత కాజాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసామంటే ఫస్ట్ టైం చేసినా సరే ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాజాల్ని చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి ముందుగా 1 కప్పు వరకు మైదా తీసుకోవాలండి. ఇందులోకి 1 చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేడి చేయాల్సిన అవసరం లేదండి, అలాగే వేసుకోవచ్చు. మనం వేసిన వీటన్నిటిని ఇప్పుడు పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఇలా ముద్దగా అయిందంటే నెయ్యి సరిపోయినట్టండి. ఇంకా లేదు పొడి పొడిగా ఉందనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుంటూ అచ్చం మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా లూజ్గా కలుపుకూడదండి, చపాతీ పిండిలా ఉంటే సరిపోతుంది. పిండి ఇలా కలిపేసిన తర్వాత పైనుంచి కొంచెం నూనె వేసుకొని పిండికి మొత్తం పట్టించాలి. పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. చూడండి, పంచదార కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పాకాన్ని 10 నిమిషాలు మరగనివ్వాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, మనం చేత్తో తాకి చూస్తే చిగురుగా ఉండాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఈలోపు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని 2 నిమిషాలు బాగా మతనా చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇందులోనే 1 ముద్ద తీసుకొని మిగతా పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చపాతీలాగా చేసుకోవాలండి. ఈ చపాతీ మరీ మందంగా ఉండకూడదండి, అలా అని పల్చగా కూడా ఉండకూడదు, మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మొత్తం కొంచెం నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెంగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని ఇలా చపాతీ మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 వైపుల అంచులు సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన అంచులను కూడా పైన వేసేస్తున్నానండి, పొరలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత చపాతీ అంచులకి నీళ్లు కొంచెం పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా నీళ్లు వేయటం వల్ల రోల్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు రోల్ అంచుల్ని కట్ చేసుకొని మిగతాది ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. కాజాల్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఒత్తుకోవాలండి ఒక సైడ్కి. ఇలా మొత్తం రెడీ చేసేసిన కాజాలని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాజాల్ని వేయించుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు వేడెక్కకూడదండి, గోరువెచ్చగా ఉండాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే సిమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడే కాజాల్ని వేసుకోవాలి. ఇలా కాజాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచి ఇలా వదిలేశారంటే కొంచెం సేపటికి కాజాలు పైకి తేలుతాయి. ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కాజాలు వేయించుకుంటే పొరలుగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ వేగిన కాజాలని రెండో సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలాగే అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగే మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. కాజాల్ని తీసేటప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వాయి వేసేటప్పటికి నూనె కొంచెం వేడి తగ్గుతుంది. ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలి. పాకం మరీ చల్లారిపోకూడదండి, కొంచెం గోరువెచ్చని వేడితో ఉండాలి. ఇలా కాజాలు మొత్తం పాకంలో వేసిన తర్వాత
ఒక గరిటతో అటు ఇటు కదుపుకుంటూ పాకం సమానంగా పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా పాకం పట్టించిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకొని కాజాల్ని తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచారంటే కాజాలు మెత్తగా అయిపోతాయండి. 1 నిమిషం పాటు ఉంచి తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా వేడి తగ్గుంటుందండి. ఇలాగే మిగతా కాజాల్ని కూడా వేయించుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే కాజాలు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.